నమస్కారం అండి. నమస్తే అండి. ఇప్పుడు ఆంధ్రాలో ఎవరు సీఎం అవుతారని మీరు అనుకుంటున్నారు? మేము చంద్రబాబు సీఎం అవుతాడు అనుకుంటున్నాం అండి. ఎందుకని? చంద్రబాబు అక్కడ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి అక్కడ ఏం చేయలేదు. అక్కడ చేసిన దానికన్నా అప్పులు ఎక్కువ అయిపోయినాయి. ఇప్పుడు పైగా 6 గ్యారంటీలు ఇచ్చిండ్రు. చంద్రబాబు వస్తే డెవలప్మెంట్ అవుతుంది, జాబులు వస్తాయి, అంత డెవలప్మెంట్ జరుగుతుంది, మంచి జరుగుతుంది, అప్పులు కూడా తీరిపోతాయని అనుకుంటున్నాం. అక్కడ కేంద్రం కూడా ఇక్కడ ప్రభుత్వానికి సహకరిస్తుంది, చంద్రబాబుకు సహకరిస్తుంది. ఇంతకుముందు చంద్రబాబే మనకు ప్రత్యేక ప్యాకేజీ 25,000 కోట్లు తీసుకొచ్చిండు. జగన్మోహన్ రెడ్డి వచ్చినాక మనకేం తీసుకురాలేదు కేంద్రం నుండి వచ్చిన నిధులు. అందుకని మేము ఇప్పుడు చంద్రబాబు టీడీపీ వస్తుంది అక్కడ అని అనుకుంటున్నాం. ఇప్పుడు చంద్రబాబు అంటే జగన్ గారు ఇచ్చిన పథకాలే చంద్రబాబు గారు మళ్ళీ రెట్టింపుగా ఇస్తున్నారు, అదే పథకాలు రెట్టింపుగా ఇస్తానని అంటున్నారు. అలాగే ఇప్పుడు గతంలో కూడా ఆయన అప్పులు చేసేసి ఇప్పుడు జగన్ గారే మొత్తం క్లియర్ చేశారని చాలా వరకు అంటున్నారు. అది ఎంతవరకు రైట్ అని మీరు అనుకుంటున్నారు? జగన్ గారు అంటే చంద్రబాబు గారు చేసిన అప్పులు ఇప్పుడు జగన్ గారు క్లియర్ చేశారని అంటున్నారు. దాని గురించి మీరేమంటారు? చంద్రబాబు చేసిన అప్పులు జగన్ గారు క్లియర్ చేయలేదు. మన భారతదేశంలోనే ఎన్నడూ చేయలేనంత అప్పులు ఈరోజు చేసిండు అన్నమాట. దాని గురించే ఓడిపోయింది. ఇప్పుడు ఇక్కడ కూడా మనం 6 గ్యారంటీలు ఇక్కడ కూడా మన ఇచ్చిన పథకాలు కర్ణాటక పథకాలు ఇచ్చారు కదా. ఇక్కడ కూడా ప్రభుత్వం ఓడిపోతుందని ఫస్టే చెప్పినాం మేము, ఇక్కడ ఓడిపోతుంది ప్రభుత్వం అని. ఇప్పుడు అక్కడ కూడా ప్రభుత్వం ఓడిపోతుంది అన్నమాట. వీళ్ళు చేసిన దానికన్నా రెట్టింపు అప్పులు చేయడం, వృధా ఖర్చులు. ఇప్పుడు ఒక కలెక్టర్ ఆఫీసు ఇక్కడ ఓపెన్ చేయాలంటే కేసీఆర్ 1000 కోట్లు ఖర్చు చేసిండు. 500 కోట్లు 1000 కోట్లు ఒక ఆఫీస్ ఓపెన్ చేయడానికే వృధా ధనమేనా? ఇప్పుడు మన పక్క రాష్ట్రాలకు కొంత ధనం పెట్టిండు. ఎందుకు? అక్కడ మనం గెలుస్తున్నాం మహారాష్ట్రం వాళ్ళు అని చెప్పిండు. అక్కడ మహారాష్ట్రంలో గెలిచినావా, కర్ణాటకలో మనదే గెలుస్తున్నాం అని చెప్పిండు. బీఆర్ఎస్ అని పెట్టిండు. అక్కడ గెలిచినావా? లేదు. మన డబ్బులు ఖర్చు అయినాయి కానీ మనకు లాభం రాలేదన్నమాట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఫస్ట్ ఇక్కడ ఓ పార్టీ స్థాపించి ఇక్కడ ఏందో చేయాలని చూసిండు. తెలంగాణలో డబ్బులు ఖర్చు పెట్టిండు వృధాగా. ఇక్కడ వృధా ఖర్చు అయిపోయినవే, అక్కడ ఆంధ్రకు లబ్ధి చేకూరిందే లేదు. అట్లా వీళ్ళు వృధా ఖర్చులు చాలా పెడుతున్నారు అన్నమాట. నిన్న ఓ సభ పెట్టిండు, మొన్న ఓ సభ పెట్టిండు కదా సిద్ధమని. ఆ సభకు దాదాపు 2,000 కోట్లు ఖర్చు పెట్టిండు. ఆ 2,000 కోట్లు ఎవరికైనా పేదవాళ్ళకి కానీ, బీసీల పిల్లలకు కానీ, ఎస్సీల పిల్లలు కానీ, ఎవరికైనా పేద పిల్లలకు లోన్లు ఇచ్చింటే ఎంత బాగుంటుండే. ఆ సభ వల్ల మనకు ఆంధ్రప్రదేశ్కి ఏం ఒరిగిందో ఒకటి చెప్పండి మీరు. ప్రతిపక్ష నాయకుడికి సభ అవసరం, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు సభ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కానీ అధికార పార్టీ సభ పెట్టి సిద్ధం అని ఒక సభ పెట్టి దానికి 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ప్రజాధనం మొత్తం లూటి చేసినట్లే కదా. దానివల్ల మనకు ఒరిగింది, ఆంధ్రప్రదేశ్కి ఏమైనా ఒరిగిందా? ఇప్పుడు జగన్ గారు ఇచ్చిన పథకాలు అన్ని ప్రజలకు అందరికీ బాగున్నాయి, అందుతున్నాయని చెప్పేసి అంటున్నారు. ఆయన్ని గెలిపించుకుంటామని అంటున్నారు. వాళ్ళు కావాలని కొందరితోన ప్రత్యేకంగా వాళ్ళ లీడర్లతోన కొంతమందితోన ఒక పుకార లేపాలని చేస్తున్నారు. రాష్ట్రం మొత్తం వల్ల కూడా ఇప్పుడు గల్లీ నుండి ఢిల్లీ దగ్గర పేరెరికైన హీరో ఎవరు? పవన్ కళ్యాణ్ని సంపుతామని బెదిరిస్తే ఇంకా సామాన్యుడికి భద్రత ఎక్కడుంది ఒకటి చెప్పండి. ఇప్పుడు ఉమ్మడి రాజధానిలో ఉన్నప్పుడు ఇక్కడ రాజధాని ఉన్నది, ఇక్కడ రాజధానిలో ఉన్నప్పుడు ఇక్కడ కేసు ఉన్నది, ఇక్కడ కేసు ఉన్నప్పుడు ఈ తెలంగాణ ప్రభుత్వం ఎవరిని అరెస్ట్ చేయాలి? చంద్రబాబుని అరెస్ట్ చేస్తే. కానీ చంద్రబాబుని తీసుకుపోయి ఒక ముఖ్యమంత్రిని తీసుకుపోయి 2 నెలలు జైల్లో పెట్టినామంటే నువ్వు ఇంకా సామాన్యుడికి భద్రత ఏడ ఉంది అంటారు. మనకు ఒకటి మీ పోటీగాళ్ళకు ఎవరికైనా, మన పోటీగాళ్ళకి ఎవరికైనా భద్రత ఉందా? లేదు. ఎవరికి అక్కడ ఉన్న పరిస్థితులు అట్లా ఉండవు అన్నమాట. అంటే మొత్తం గుండాయిజం, రౌడీజం, రాజకీయం నడుస్తుంది అక్కడ. ఏ ఒక్కరికి సామాన్యుడు కూడా భద్రత లేదు అక్కడ. సొంత ఇప్పుడు మా బాబాయో నీవే సీఎం అయినావు అనుకో, పోటీ నీవో నేను సీఎం అయినాం. సొంత సీఎం తండ్రి చనిపోతే 4-5 ఏళ్ళ పొంటి ఒక ఆయన కూతురు పోరాడితే కనీసం న్యాయం జరిగిందా? మీరు చెప్పండి ఒకటి. సొంత సీఎం మర్డర్ చేసినట్టు ఎవరైనా ఊకుంటారా? నీ పోటీగాలు కానీ మా పోటీగాలు కానీ ఎవరైనా సరే ఊకుంటారా? ఊకుండే రోజులు ఉండవే, లేవు. అలాంటప్పుడు మరి ఆయన అస్తం ఉందా లేదా? ఇలాంటివి ఎన్నో జరిగినాయి అన్నమాట. ఇలాంటి జరుగుతున్నప్పుడు ఇప్పుడు ప్రజలు ఇవన్నీ చూసిండ్రు అన్నమాట. అభివృద్ధి విన దృష్టి పెట్టకుండా ఇష్టం వచ్చిన ఖర్చులు పెడుతుండ్రు అన్నమాట. ప్రజాధనాన్ని మొత్తం లూటీ చేస్తుండ్రు. ఇవన్నీ చూసి ప్రజలు ఏం చేస్తుండ్రు అంటే ఇంకా ఇది అంతా కాదని ఒక డాక్టర్ను ఎవరినైనా ఒక తప్పు చేస్తే మనకు రాజ్యాంగం ఉంది, మన రాజ్యాంగబద్ధంగా జైల్లో పెట్టాలి. బట్టలు మొత్తం కూడా తీసి నడి రోడ్డు మీద వండబెట్టిండు. ఎవరన్నా ఒక సీఎం చేసినంత వరకు స్వతంత్రం వచ్చిన కాబట్టి ఇటువంటి పని. ఒక డాక్టర్ అంటే ప్రజల్లో ఎవరైనా సరే గౌరవంగా 2 చేతులు ఎత్తి దండం పెడతారు. అటువంటి పరిస్థితులు ఇలా ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకున్నాయి. ఒక సైకో రాజ్యాంగ సైకో పోవాలి, సైకిల్ రావాలి అంటున్నారు చాలామంది. అది వస్తుంది అని మేము అనుకుంటున్నాం. చాలామంది యువతకు ఉద్యోగాలు కూడా వస్తాయని చెప్తున్నాడు. ఉద్యోగాలు కూడా వస్తాయి కంపల్సరీ. ఇప్పుడు ఐటీ రంగం మొత్తం ఇంత డెవలప్మెంట్ అయింది. ఇక్కడ కొన్ని లక్షల మంది డ్రైవర్లు, ఎంతోమంది డ్రైవర్లు, కార్ డ్రైవర్లు కానీ, ఆటో డ్రైవర్లు కానీ ఎంతోమంది ఇక్కడ బతుకుతున్నారంటే దానికి కారణం టీడీపీ, తెలుగుదేశం పార్టీ.
ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ వస్తుంది, మళ్ళీ బిజినెస్ రన్ అవుతుంది, అక్కడిక్కడ మంచి మూమెంట్ వస్తుంది, మంచి డెవలప్మెంట్ జరుగుతుందని అనుకుంటున్నాం మేము అంతా.